Hello everyone, welcome to Tech Terminals YouTube ఛానల్. మనం ప్రీవియస్గా సబ్స్టేషన్ 132/33 kV సబ్స్టేషన్ యొక్క సింగిల్ లైన్ డయాగ్రామ్ చూసాము. దానికి రిలేటెడ్గానే నేను సబ్స్టేషన్ని ఫిజికల్గా విజిట్ చేసి మీకు మొత్తం చూపించాను. పవర్ ఫ్లో ఎలా ఉంటుంది, ఏమేమి ఎక్విప్మెంట్ ఉందని చెప్పేసి. సో నేను అక్కడే చెప్పాను, ఇండివిజువల్గా ఎక్విప్మెంట్స్ గురించి మళ్ళీ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తా అని చెప్పాను. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు లైట్నింగ్ అరెస్టర్, దానికి ఇంకో నేమ్ వచ్చేసి సర్జ్ అరెస్టర్ అని కూడా అంటాము. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు మన ప్రీవియస్ సబ్స్టేషన్ విజిట్ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది, కామెంట్స్ కూడా చాలా బాగున్నాయని వచ్చాయి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఈ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో అలాంటప్పుడే నేను మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా అంటే థియరటికల్కి అండ్ ప్రాక్టికల్కి రిలేట్ చేస్తూ వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. సో అందరూ మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఫిజికల్గా లైట్నింగ్ అరెస్టర్ని చూసే కన్నా ముందు మనం థియరటికల్గా దాని యొక్క కన్స్ట్రక్షన్ అండ్ పర్పస్ ఏంటనేది చూద్దాము. సో ఈ వీడియోలో మీకు ఓన్లీ క్లియర్గా నేను దాన్ని పర్పస్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాము, దానివల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి అండ్ దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనేది నేను ఓన్లీ థియరిటికల్గా మాత్రమే చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు ఫుల్గా ప్రాక్టికల్గానే లైవ్లో ఉన్న లైట్నింగ్ అరెస్టర్ని అండ్ మనకు ఎప్పటిలాగే పక్కకు పెట్టేసిన లైట్నింగ్ అరెస్టర్ని తీసుకొని కంపేర్ చేస్తూ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ పాసిబుల్ అయినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం లైట్నింగ్ అరెస్టర్ పర్పస్ ఏందో చూద్దాము ఫస్ట్. సో లైట్నింగ్ అరెస్టర్ ఆర్ సర్జ్ మానిటర్, సో ఏ నేమ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ రైట్, లైట్నింగ్ అరెస్టర్ ఆర్ సర్జ్ అరెస్టర్. సో ఇక్కడ లైట్నింగ్ అన్నా సర్జ్ అన్నా మన జనరల్ టర్మ్సే. లైట్నింగ్స్ అంటే మనకు జనరల్గా థండర్స్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. సో సర్జెస్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్గా మనం వోల్టేజెస్ అన్ని స్టేబుల్గా ఉంటాయి, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా డిప్స్ రావడం, అంటే సడన్గా లోడ్ డిస్కనెక్ట్ అవ్వడం కానీ, లేదంటే సోర్సెస్ ఎక్కడైనా సప్లై అడిషనల్గా యాడ్ అవ్వడం కానీ సడన్గా, అంటే బల్క్ లోడ్స్ అనేది, బల్క్ సోర్సెస్ ఆర్ బల్క్ లోడ్స్ సడన్గా యాడ్ అవ్వడం లేదా డిస్కనెక్ట్ అవ్వడం జరిగినప్పుడు వోల్టేజ్ హై అవ్వడం జరుగుతుంది. సో వాటిని సర్జెస్ అంటాము. ఓకే, సో ఆ సర్జెస్ అనేటివి మన హెల్దీ సిస్టమ్ అంటే మన సబ్స్టేషన్లోకి ఎంటర్ అయ్యాయి అనుకోండి. సో మన సబ్స్టేషన్లో కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఎయిదర్ సర్క్యూట్ బ్రేకర్స్ కావచ్చు, సిటీలు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ బూస్టింగ్స్ అండ్ అదర్ ఆల్ ఎక్విప్మెంట్స్. సో ఇవన్నీ కూడా ఒక లిమిటెడ్ వోల్టేజ్కి కన్స్ట్రక్ట్ చేసి ఉంటాయి, డిజైన్ చేసి ఉంటాయి. సో ఆ వోల్టేజ్ని విత్స్టాండ్ అయ్యే కెపాసిటీ ఎంతో వాళ్ళు ఆల్రెడీ ముందే ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు, నేమ్ ప్లేట్ పైన దొరుకుతాయి మనకు. సో అంతకన్నా ఎక్కువ వోల్టేజ్. సో మన సబ్స్టేషన్లలో ఉండే ఎక్విప్మెంట్ అంతా కూడా ఒక సర్టెన్ వోల్టేజ్ లెవెల్కి విత్స్టాండ్ అయ్యేలాగా డిజైన్ చేసి ఉంటాయి. సో అంతకన్నా ఎక్కువ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి అన్వాంటెడ్గా ఎంటర్ అయ్యే ఎక్స్ట్రా వోల్టేజ్ని సబ్స్టేషన్లోకి ఎంటర్ అవ్వకుండా ఆపడానికే సర్జ్ అరెస్టర్స్ ఆర్ లైట్నింగ్ అరెస్టర్స్ని యూజ్ చేస్తాము. సో ఇవి ఎలా వర్క్ చేస్తాయి అంటే సింపుల్, మీకు రెసిస్టర్ ఐడియా ఉంటుంది. సో లీనియర్ రెసిస్టెన్స్ ఉంటుంది, నాన్ లీనియర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో లీనియర్ రెసిస్టర్, నాన్ లీనియర్ రెసిస్టర్ అంటే ఏంటంటే, లీనియర్ రెసిస్టర్ అంటే ఏదైతే ఓమ్స్ లాని ఒబే చేస్తుందో, ఓమ్స్ లాని పాటిస్తుందో
దాన్ని లీనియర్ రెసిస్టర్ అంటారు. సో ఇక్కడ ఓమ్స్ లా ఏంటి అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే బేసిక్స్ మీకు ఐడియా ఉండుంటాయి. లేదంటే ఇంకా మన ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం అప్పుడు. ఓమ్స్ లా మీకు V ఈక్వల్స్ టు ఐఆర్ ఉంటుంది కదా, సో ఆ ఫార్ములా ఇక్కడ అప్లై అవ్వదు. సో చూడండి, ఇక్కడ మనకు లీనియర్ రెసిస్టర్, నాన్ లీనియర్ రెసిస్టర్ అని నేను చెప్తున్నా. సో ఇందులో లీనియర్ రెసిస్టర్ ప్రాపర్టీ ఎలా ఉంటుంది, నాన్ లీనియర్ రెసిస్టర్ ప్రాపర్టీ ఎలా ఉంటుంది అని చూద్దాం. ఎందుకంటే మనకు సర్జ్ రెసిస్టర్ వచ్చేసి ప్యూర్లీ నాన్ లీనియర్ రెసిస్టర్. ఈ నాన్ లీనియర్ రెసిస్టర్ ఉంది కదా, ఈ ప్రాపర్టీ పైనే బేస్ అయి వర్క్ చేస్తుంది. సో మనం ఫస్ట్ లీనియర్ రెసిస్టర్ ఏంటో తెలుసుకుంటే నాన్ లీనియర్ రెసిస్టర్ గురించి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఒక సర్క్యూట్ తీసుకున్నా. ఈ ఆర్ఎల్ అనేది లీనియర్ రెసిస్టర్ ఎలిమెంట్, ఇది ఆర్ఎన్ఎల్ అనేది నాన్ లీనియర్ రెసిస్టర్ ఎలిమెంట్. సో రెండింటికి కామన్గా ప్యారలల్గా ఒక వోల్టేజ్ అప్లై చేస్తున్నా, పాజిటివ్ నెగిటివ్ వోల్టేజ్ అప్లై చేస్తున్నా. అది అరౌండ్ 0 volts నుండి 10,000 volts ఉందనుకుందాం. 10,000 volts 10K. సో ఇది నేను గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తున్నా, ఇలా 0 నుండి 10K వరకు గ్రాడ్యువల్గా. దట్ మీన్స్ 0 volts, 1 volt, 2 volt, 3 volt, సో అండ్ లైక్ దట్. సో అలా ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు నాకు ఈ ఏదైతే రెసిస్టర్ ఉందో లీనియర్ రెసిస్టర్, అందులో ఐఎల్ అనే కరెంటు ఫ్లో అవుతుంది. సో ఏదన్నా రెసిస్టర్కి వోల్టేజ్ అప్లై చేస్తే అందులో కరెంటు ఫ్లో అవుతుంది. సో అలాగే ఇక్కడ కూడా ఆర్ఎల్ అనే రెసిస్టర్లో నాకు ఐఎల్ అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ ఫ్లో ఎలా ఉంటుందంటే, మనం వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ డిక్రీజ్ చేస్తే కరెంట్ డిక్రీజ్ అవుతుంది. సో అది ఆ మీనింగ్ ఏంది దాన్ని, ఆ కరెంట్ అనేది, ఆ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఆ వోల్టేజ్కి ప్రపోర్షనల్గా ఉంది. అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంది. ఇది ఎవరు చెప్తారు, ఓమ్స్. అంటే ఓమ్స్ లా ప్రకారం ఈ రెసిస్టర్ వర్క్ అవుతుంది, కాబట్టి దీన్ని లీనియర్ రెసిస్టర్ అంటున్నాం. బట్ నాన్ లీనియర్ రెసిస్టర్ అంటే ఏంటి కొత్తగా? సో ఇక్కడ ఏంటంటే 0 to 10K అంటే 0 నుండి 10,000 volts మధ్యలో నేను వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నా అని చెప్తున్నా. బట్ స్టార్టింగ్ ఏదైతే 0, 1, 2, 3 అలా ఇంక్రీజ్ చేస్తున్న టైంలో గ్రాడ్యువల్గా ఇన్లో ఫ్లో అయ్యే కరెంట్ 0 amps. అలా నేను ఇంక్రీజ్ చేస్తూ సమ్ 5,000 voltsకి వెళ్ళినప్పుడు సడన్గా ఇందులో కరెంట్ ఫ్లో అయింది అనుకోండి, షార్ట్ సర్క్యూట్ లాగా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంది, వోల్టేజ్ని గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే కరెంట్ ఫ్లో అవ్వలేదు వోల్టేజ్కి ప్రపోర్షనేట్గా. ఏదో సర్టన్ వోల్టేజ్ దగ్గర సడన్గా కరెంటు ఫ్లో అయింది అనుకోండి, అండ్ అబోవ్ దట్ వన్ అంటే 5,000 volts అండ్ అబోవ్ వోల్టేజ్కి కరెంట్ ఫ్లో అవుతుంది. బట్ వోల్టేజ్ ఇంక్రీజ్ అయ్యే రేషియోలా ప్రపోర్షనేట్గా కరెంట్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, బట్ కరెంట్ ఫ్లో స్టార్ట్ అయిపోయింది. అది ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేస్తే మీకు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వచ్చేసి లో వోల్టేజ్ దగ్గర ఇది ఒక ఓపెన్ సర్క్యూట్ లాగా యాక్ట్ అయింది. ఓపెన్ సర్క్యూట్ అంటే అక్కడ వోల్టేజ్ ఉంటుంది కానీ అందులో కరెంటు ఫ్లో అవ్వదు. అదే నెక్స్ట్ ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ వోల్టేజ్ తర్వాత అది ఒక షార్ట్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే దాంట్లో ఇంకా ఎంత వోల్టేజ్ పెంచుకుంటూ వెళ్ళినా కరెంటు ఫ్లో అవుతూనే ఉంటుంది, బట్ అది వోల్టేజ్కి ప్రపోర్షనేట్గా ఉండాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నుండి మీరు లీనియర్ రెసిస్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అండ్ నాన్ లీనియర్ రెసిస్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది తెలుసుకోవచ్చు. సో మన సర్జ్ అరెస్టర్లలో ప్యూర్లీ నాన్ లీనియర్ రెసిస్టర్స్ని యూజ్ చేస్తాం. అంటే మన సిస్టంలో సర్జ్ అరెస్టర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేసి పెడతాము. ఆ నార్మల్ వోల్టేజెస్ ఏవైతే నామినల్ వోల్టేజెస్ మనకు రేటెడ్ వోల్టేజెస్ ఉంటాయో ఆ వోల్టేజెస్ దగ్గర అది ఎలాంటి కరెంట్ని డిశ్చార్జ్ చేయదు. బట్ అబ్నార్మల్ వోల్టేజెస్ ఎప్పుడైతే వస్తాయో సిస్టంలో, అలా ఆ వోల్టేజెస్కి సర్జ్ అరెస్టర్ ఇంటర్నల్గా షార్ట్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే అంతకుముందు నార్మల్ వోల్టేజెస్ ఉన్నంతసేపు అదొక ఓపెన్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేస్తుంది ఇలా. సో
ఇక్కడ చూస్తే ఒక సింపుల్ సర్క్యూట్ డ్రా చేసిన అండర్స్టాండింగ్ కోసము. సో ఇది వచ్చేసి మనకు ఎల్ఏ లైట్నింగ్ అరెస్టర్. సో ఇది వచ్చేసి మనకు కండక్టర్ అనుకోండి, ఫీడర్ది. సో ఇదంతా సబ్స్టేషన్, ఈ బాక్స్ సబ్స్టేషన్ లాగా అజ్యూమ్ చేసుకుంటే మనకు బయట నుండి ఫీడర్ వస్తుంది, ఒక ఫేజ్ వస్తుంది అనుకోండి. ఆ ఫేజ్ లైట్నింగ్ అరెస్టర్ కనెక్ట్ చేసి ఉంది ఇలా. సో ఇక్కడ చూడండి, కండక్టర్ కి టాప్ లో కనెక్ట్ చేసి ఉంది. నెక్స్ట్ కింద వచ్చేసి ఎర్తింగ్ చేసి ఉంది. బట్ ఇంటర్నల్ గా కనెక్షన్ ఎప్పుడు ఓపెన్ సర్క్యూట్ లా ఉంటుంది, ఎప్పుడు షార్ట్ సర్క్యూట్ లా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చూడండి, నార్మల్ 132K లెవెల్ వోల్టేజ్ ఉంది ఇక్కడ. నార్మల్ 132K లెవెల్ వోల్టేజ్ ఉంది. ఈ నార్మల్ 132K లెవెల్ వోల్టేజ్ కి ఇక్కడ ఈ ఎల్ఏ ఏదైతుందో ఇది సింపుల్ గా ఓపెన్ సర్క్యూట్ లాగా యాక్ట్ అవుతుంది. ఇది ఓపెన్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే 132K లెవెల్ వోల్టేజ్ వస్తుందో అదే 132K లెవెల్ సబ్స్టేషన్ లో అవైలబిలిటీలో ఉంటుంది. అది ఇక్కడ డిశ్చార్జ్ అయ్యి దీంట్లో కరెంట్ ఏం ఫ్లో అవ్వదు ఈ లైట్నింగ్ అరెస్టర్ లో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిస్టమ్ లో మనకు ఏదన్నా ఫీడర్ పైన ఒక థండర్ పడింది అనుకుందాం. సో ఒక థండర్ పడింది అనుకుందాం. ఇట్లా థండర్ పడినప్పుడు మనకి ఏమవుతుంది, ఆ ఫాల్ట్ వోల్టేజ్ అంటే ఆ అన్వాంటెడ్ హై వోల్టేజ్, ఆ లైట్నింగ్ స్ట్రైక్, సర్జ్ వోల్టేజ్, ఏదైనా వర్డ్ వాడచ్చు. సో అది ఇలా మనకు కండక్టర్ నుండి పాస్ అవుతుంది. అయిపోయి డైరెక్ట్ గా లైట్నింగ్ అరెస్టర్ దగ్గరకు వచ్చేసరికి ఇలా డెడ్ షాట్ అయిపోతుంది. సో ఆ వోల్టేజ్ ఇక్కడ రాగానే ఈ లైట్నింగ్ అరెస్టర్ అనేది ఇలా డెడ్ షార్ట్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేసి ఏదైతే ఆ హయ్యర్ వోల్టేజెస్ ఉంటాయో అవి ఇక్కడ డిశ్చార్జ్ అయిపోతాయి. సో కరెంటు ఫ్లో అవుతుంది, దీంట్లో మొత్తం ఒక షార్ట్ సర్క్యూట్ లాగా యాక్ట్ అవుతుంది. నార్మల్ వోల్టేజ్ కి నార్మల్ గానే ఓపెన్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ ఫాల్ట్ వోల్టేజ్ కి మాత్రం డెడ్ షార్ట్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఎంటర్ అయిన ఫాల్ట్ వోల్టేజెస్ ని, సర్జ్ వోల్టేజెస్ ని ఇక్కడ సిస్టమ్ లోకి, సబ్స్టేషన్ లోకి ఎంటర్ అవ్వనివ్వదు. ఫస్ట్ ఇది సప్రెస్ చేసేస్తుంది ఇక్కడ. సో మనం ఇక్కడ లైట్నింగ్ అరెస్టర్ కన్స్ట్రక్షన్ పార్ట్కి వస్తే, సో మీరు ఈ విజువల్ మొత్తం చూడొచ్చు క్లియర్గా. ఇందులో నేను ప్రతి పార్ట్ డ్రా చేసి నేమ్స్ కూడా ఇండికేట్ చేశాను. సో అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ మనకు లైట్నింగ్ అరెస్టర్ అంటే నేను నాన్ లీనియర్ రెసిస్టర్ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పాను. సో మరి అది ఎట్లా మనం తయారు చేస్తాము, ఎట్లా వాడుకుంటాం అనేది ఫస్ట్ చూద్దాము. సో లైట్నింగ్ అరెస్టర్ లో మెయిన్ యాక్టివ్ పార్ట్ అంటే హార్ట్ ఆఫ్ ద లైట్నింగ్ అరెస్టర్ ఇస్ నాన్ లీనియర్ రెసిస్టర్. బట్ నాన్ లీనియర్ రెసిస్టర్ ఇక్కడ ఎట్లా ఫామ్ చేస్తామంటే, ఇక్కడ చూడండి మెటల్ ఆక్సైడ్ బాక్సెస్ ఉన్నాయి కదండి, మెటల్ ఆక్సైడ్ బ్లాక్స్ అని ఉంది కదా. సో మీరు క్లియర్గా చూస్తే మెటల్ ఆక్సైడ్ బ్లాక్స్ అంటే ఇది బ్లాక్ గా బ్లాక్ 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 ఉన్నాయి చూడండి. సో వీటిని నేను ఇక్కడ మెటల్ ఆక్సైడ్ బ్లాక్స్ లాగా మీకు చూపిస్తున్నాను. సో అది ఎట్లా తయారు చేస్తామంటే జింక్ ఆక్సైడ్. సో సో ఇది ఒక వేరిస్టర్ లాగా యాక్ట్ చేస్తుంది, మెటల్ ఆక్సైడ్ వేరిస్టర్. సో జింక్ ఆక్సైడ్ ఇంకా అదర్ మెటాలిక్ పౌడర్స్ మిక్స్ చేసి ప్రెస్ చేస్తారు ఒక సిలిండర్స్ లాగా. సిలిండర్స్ అంటే డిస్క్ లాగా అనుకోండి, ఒక థిక్ డిస్క్ లాగా, క్లోజ్ డిస్క్ లాగా వాటిని ప్రెస్ చేస్తారు. సో అన్ని యూనిఫామ్ గా ఉంటాయి. ఇక్కడ ఇది నేను అంత అక్యురేట్ గా డ్రా చేసి చూపించలేకపోయినా. సో ఇది 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 ఇవన్నీ మెటల్ ఆక్సైడ్ బ్లాక్స్. సో ఇట్లా ఎట్లా యాక్ట్ చేస్తాయంటే నార్మల్ వోల్టేజ్ దగ్గర సో ఓపెన్ సర్క్యూట్ లాగానే ఉంటాయి. సో ఇటు హై వోల్టేజెస్ షార్ట్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేస్తాయి. సో అవే మెయిన్ మనకి ఇక్కడ. సో నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఈ మెటల్ ఆక్సైడ్ బ్లాక్స్ అన్ని తీసుకొచ్చి ఒక క్లోజ్డ్ పోర్సిలిన్ హౌసింగ్ లో పెడతాం.
సో పోర్సిలిన్ హౌసింగ్ అంటే ఇన్సులేటింగ్ మెటీరియల్. సో ఇదంతా ఇది ఉంది చూడండి, ఇదంతా కూడా ఒక సిలిండర్, హాలో సిలిండర్. అందులో ఈ మెటల్ ఆక్సైడ్ బ్లాక్స్ ని పెట్టాము. సరే, మరి మెటల్ ఆక్సైడ్ బ్లాక్స్ కాకుండా సమ్ అదర్ పార్ట్స్ కూడా ఇన్సైడ్ చేసినాము. సో దాని పర్పస్ ఏంది అనేది చూద్దాము. సో ఇక్కడ పోర్సిలిన్ హౌసింగ్ ఎందుకంటే, సో మనం డీల్ చేసేదంతా ఎక్స్ట్రా హై వోల్టేజ్ సిస్టమ్ కాబట్టి, సో అందులో నీకు లీకేజ్ కరెంట్స్ కూడా ఉంటాయి. క్రీపేజ్ డిస్టెన్స్ అనేది ఫామ్ అవ్వాలి. సో ఎంత క్రీపేజ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటే అంత లీకేజ్ కరెంట్స్ తక్కువ ఉంటాయి. సో అందుకే ఈ పోర్సిలిన్ ఇన్సులేషన్ యూజ్ చేస్తున్నాము. సో మనకి ఇక్కడ ఈ పోర్సిలిన్ హౌసింగ్ ఉంది కదా, ఈ పోర్సిలిన్ హౌసింగ్ అంతా అంటే ఇది నేను క్రాస్ సెక్షన్లో చూపించాను కాబట్టి మీకు ఇట్లా కనిపిస్తుంది, హాఫ్ కట్ చేశాను అన్నట్టు. ఇది ఒక హాలో సిలిండర్ లాగా ఉంటుంది, చుట్టూ కూడా ఈ పోర్సిలిన్ ఇన్సులేషనే ఉంటుంది ఇది. సో ఇది కన్సిడరబుల్గా వెరీ లాంగ్గా ఉంచుతాము, ఎందుకంటే కొన్ని డైఎలక్ట్రిక్ రీజన్స్ కూడా ఉంటాయి. సో మనం డీల్ చేసేదంతా ఎక్స్ట్రా హై వోల్టేజ్ సిస్టమ్ కాబట్టి ఇందులో లీకేజ్ కరెంట్స్ తక్కువ ఉండాలంటే కొంచెం హైట్ లెంత్ ఎక్కువ ఉండాలి పోర్సిలిన్ ఇన్సులేటర్ది. సో క్రీపేజ్ డిస్టెన్స్ కూడా ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే లీకేజ్ కరెంట్స్ని రెడ్యూస్ చేయడానికి. మనం ఈ పోర్సిలిన్ హౌసింగ్ అనేది లెంతీగా ఉంటే మనకు డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎక్స్ట్రా హై వోల్టేజ్లలో యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నా కదా. మరి అలా యూజ్ చేయాలంటే ఈ మెటాలిక్ డిస్క్లు కౌంట్ పెరుగుతుంది. సో బట్ మనకు కావాల్సినన్ని మెటాలిక్ డిస్క్లు ఇందులో యూజ్ చేస్తాం, అంతకన్నా ఎక్కువ యూజ్ చేస్తే మనం కావాల్సిన వోల్టేజ్కి డిజైన్ చేయలేం. కాబట్టి మధ్యలో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది సో మెటాలిక్ స్పేసెస్ ఉన్నాయి కదా, మెటాలిక్ స్పేసర్స్, దిస్ వన్ అండ్ దిస్ వన్. అవి ఏంటంటే మనకు అల్యూమినియం ట్యూబ్సే. మనం అల్యూమినియం షీట్ని తీసుకొని ఒక ట్యూబ్స్ లాగా ఫోల్డ్ చేసి ఇందులో పెడతాం. సో ఇవి నేను ఇక్కడ కొన్ని చూపించాను, మనకు లెంత్ను బట్టి ఎన్ని డిస్కులు, నెంబర్ ఆఫ్ డిస్కులు అండ్ అల్యూమినియం ట్యూబ్స్ వేరీ అవుతాయి. సో అల్యూమినియం ఈజ్ నథింగ్ బట్ ప్యూర్ కండక్టర్. ఇది ప్యూర్ ఇక్కడ డిస్క్, ఇక్కడ ఒక డిస్క్, మళ్ళీ అల్యూమినియం ట్యూబ్, మళ్ళీ డిస్క్ అల్యూమినియం ట్యూబ్, అట్లా ఉంచడం వల్ల నాకు ఈ లెంత్ ఆఫ్ ద లైట్నింగ్ అరెస్టర్ పెంచొచ్చు. సో దాంతో నాకు ఈ పోర్సిలిన్ పార్ట్ కూడా లెంత్ పెరుగుతుంది. పోర్సిలిన్ లెంత్ పెరిగితే ఈ క్రీపేజ్ డిస్టెన్స్ అనేది కూడా పెరుగుతుంది. సో లీకేజ్ కరెంట్స్ నేను తగ్గించవచ్చు. దాంతో పాటు డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ను కూడా, క్లియరెన్స్ను కూడా నేను క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూడండి, సపోర్టింగ్ రాడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి హోల్డింగ్ ప్లేట్స్ అని కూడా ఉన్నాయి. ఈ సపోర్టింగ్ రాడ్స్, హోల్డింగ్ ప్లేట్స్ అంటే ఏంటంటే, సో డిస్క్లు ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసినాం, మళ్ళీ మెటాలిక్ స్పేసర్స్ పెట్టినాం, మళ్ళీ డిస్కులు పెట్టాం. సో ఆ హాలో పోర్సిలిన్లో వీటిని ఒకదాని మీద ఒకటి పెట్టేసి అలాగే వదిలేస్తే అవి ఒక అలైన్మెంట్లో ఉండవు, మిస్ప్లేస్ అవుతాయి. సో మనకు కావాల్సిన ఆపరేషన్ని రీచ్ అవ్వలేము. సో అవి బయటికి వెళ్ళకుండా ఉండడానికి సపోర్టింగ్గా ఇట్లా గ్రీన్ కలర్లో ఉన్నాయి చూడండి, ఇట్లా లెంత్గా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఒక 3 ఇట్లా స్ట్రైట్గా పెట్టేసి, అంటే డిస్కులు ఒకదానిపైన ఒకటి పెట్టేసి వాటికి 3 డైరెక్షన్స్లలో మనం ఈ 3 రాడ్స్ పెట్టేసుకుంటాము. సో ఆ రాడ్స్కి సపోర్టింగ్గా హోల్డింగ్ ప్లేట్స్ అని ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఒకటి హోల్డింగ్ ప్లేటు, ఇక్కడ ఒక హోల్డింగ్ ప్లేటు, ఇక్కడ ఒక హోల్డింగ్ ప్లేటు. సో అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. ఇవేంటంటే ఇక్కడ పోర్సిలిన్కి కూడా టచ్ అవుతాయి ఇక్కడ సమ్ ఇన్సులేషన్తో. సో అవి ఏంది, అందులో ఉన్న మెటాలిక్ స్పేసర్స్ కానీ మెటల్ ఆక్సైడ్ బ్లాక్స్ కానీ అవి మిస్ప్లేస్ అవ్వకుండా ఇవే సపోర్ట్ ఇస్తాయి.
మరి సపోర్టింగ్ రాడ్స్, ఈ హోల్డింగ్ ప్లేట్స్ దేంతో చేస్తారంటే ఒక రకమైన ఫైబర్ గ్లాస్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తాము. అదేం చేస్తుందంటే మెటల్ ఆక్సైడ్ వేరిస్టర్స్ కాలమ్స్ని ఒక కేజ్లో ఉంచినట్టుగా ఒక కేజ్ ఫామ్ చేసి అందులో మెటల్ ఆక్సైడ్ బ్లాక్స్ని కానీ ఈ మెటాలిక్ స్పేసెస్ని కానీ ఉంచుతుంది. సో కేజ్ నుండి ఇవి బయటికి వెళ్ళలేవు. మనకి ఇక్కడ ఈ సపోర్టింగ్ రాడ్స్ హోల్డింగ్ ప్లేట్స్తో పాటుగా కంప్రెసింగ్ స్ప్రింగ్ కూడా ఉంటుంది. ఇది ఇక్కడ కంప్రెసింగ్ స్ప్రింగ్ ఉంది చూసారా, ఇది ఇక్కడ స్ప్రింగ్ ఎందుకు పెడతామంటే సో ఇవన్నీ ఒకదానిపైన ఒకటి ఇట్లా ప్లే చేసుకుంటూ వచ్చాము. సో వాటి మధ్యలో గ్యాప్ ఉండకూడదు. ఇక్కడ సపోర్టింగ్ రాడ్స్ అండ్ హోల్డింగ్ ప్లేట్స్ యూజ్ చేసినాము, కేజ్ ఫామ్ చేసి అందులో ఈ మెటల్ ఆక్సైడ్ బ్లాక్స్ని కానీ మెటాలిక్ స్పేసెస్ ఉంచుతున్నాం కదా. సో వాటితో పాటుగా ఇక్కడ ఒక స్ప్రింగ్ యూజ్ చేస్తున్నాం, అది కంప్రెసింగ్ స్ప్రింగ్ అంటున్నాం. ఇది ఏం చేస్తుందంటే ఇవన్నీ ఒక్కదానిపైన ఒకటి పెట్టుకుంటూ వచ్చేసినాం కదా, మెటల్ ఆక్సైడ్ బ్లాక్స్ కానీ మెటాలిక్ స్పేసర్స్ కానీ ఇట్లా ప్లేస్ చేసుకుంటూ వచ్చాము. అండ్ ఇవి కూడా ఉన్నాయి, హోల్డింగ్ ప్లేట్స్ ఉన్నాయి, సపోర్టింగ్ రాడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వీటి మధ్యలో గ్యాప్ ఉండకూడదు. మెటల్ ఆక్సైడ్ బ్లాక్స్కి మధ్యలో కానీ మెటల్ ఆక్సైడ్ బ్లాక్స్ నుండి మెటాలిక్ స్పేసర్స్కి అంటే ఇవి రెండింటి మధ్యలో కానీ అంటే ఇవి రెండింటి మధ్యలో గ్యాప్ ఫామ్ కాకూడదు. ఎందుకంటే గ్యాప్ ఫామ్ అయితే మళ్ళీ ఇన్సులేషన్ పెరిగిపోతుంది ఇంటర్నల్గా, అది అలా ఉండకూడదు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది పెరగకూడదు. మనం ఎంత డిజైన్ చేస్తామో అట్లనే ఉండాలి. సో అందుకే ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంటుంది, ఆ స్ప్రింగ్తో కిందికి ప్రెస్ చేస్తాం దీన్ని మొత్తాన్ని. చూడండి ఈ డైరెక్షన్లో స్ప్రింగ్, ఈ డైరెక్షన్లో మనం స్ప్రింగ్తో ప్రెస్ చేస్తున్నాం కిందికి. ఓకే, సో దాంతో ఏమవుతుందంటే ఆ స్ట్రెంగ్త్ అలా ఫామ్ అవుతుంది. మరి మనం ఇక్కడ ఈ అరేంజ్మెంట్ అంతా ఈ పోర్సిలిన్ హౌసింగ్ లోపల చేసి పెట్టాము, నీట్గా అరేంజ్ చేసి పెట్టాము. మరి బయట నుండి ఎయిర్ లోపలికి రావడం కానీ లోపల ఉన్నది బయటికి వెళ్ళడం కానీ అలాంటి ఎన్విరాన్మెంట్ ఉండకూడదు. కాబట్టి సీలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ పోర్సిలిన్ని ఇక్కడ మనం హై వోల్టేజ్ టెర్మినల్ ఉంది, ఇది హై వోల్టేజ్ టెర్మినల్. చూడండి హై వోల్టేజ్ టెర్మినల్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏం లేదు, మనం కండక్టర్స్ నుండి తీసుకున్న డ్రాపర్స్ కానీ జంపర్స్ కానీ ఉంటాయి చూడండి, వాటిని క్లాంప్తో ఇక్కడ లైట్నింగ్ అరెస్ట్ కనెక్ట్ చేయాలి కదా బోల్ట్స్ వేసి. సో అందుకే ఇక్కడ ఒక క్లాంప్ అంటే మనం హై వోల్టేజ్ టెర్మినల్ అనేసి పెట్టేసుకుంటాము. దాన్ని ఈ ఇక్కడ ఉండే అల్యూమినియం ఎన్క్లోజింగ్ సీలింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఫ్లాంజ్ ఎన్క్లోజింగ్ సీలింగ్ సిస్టమ్, ఇదంతా ఎన్క్లోజింగ్ సీలింగ్ సిస్టమ్ ఇది. సో ఇక్కడ పోర్సిలిన్ ఉంది, ఇదంతా ఇటు కూడా పోర్సిలిన్ ఉంది. సో దానికి ఇక్కడ ఇదంతా అల్యూమినియం ఉంటుంది. సో దాన్ని సిమెంట్తో క్లోజ్ చేసేస్తాం, కంప్లీట్గా క్లోజ్ చేస్తాం, అంటే ఎయిర్ అనేది బయటికి వెళ్ళకుండా. సో దానికి ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఇక్కడ ఒక డయాఫ్రామ్ పెట్టుకుంటాము. మీరు ఇక్కడ చూస్తే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది చూడండి, ఇది బ్లాక్ కలర్ ఉంది కదా ఇక్కడ, ఇది ఒక వెరీ థిన్ ప్లేట్ అంటే సన్నం ఉండే ప్లేట్ ఉంటుంది రౌండ్గా. సో దాన్ని పెట్టేసి క్లోజ్ చేసుకోం, అదే మనకు ప్రెషర్ రిలీఫ్ డయాఫ్రామ్ అంటాం. అంటే ఏం లేదు, ఎప్పుడైతే ఇంటర్నల్గా వెరీ హై కరెంట్స్ ఫ్లో అయ్యి హీట్ అనేది జనరేట్ అయిపోయి ఈ మెటల్ ఆక్సైడ్ బ్లాక్స్ అనేటివి మెల్ట్ అవ్వడం లేదంటే డ్యామేజ్ అవ్వడం జరిగింది అనుకోండి, ఈ పోర్సిలిన్ అనేది బ్లాస్ట్ అవ్వకుండా ఇక్కడ ఉన్న ప్లేట్ ఉంది కదా ప్రెషర్ రిలీఫ్ డయాఫ్రామ్, ఈ ప్లేట్ ఓపెన్ అయిపోయి ఇందులో నుండి స్పార్క్ బయటికి వెళ్ళిపోతుంది. సో ఏమైనా గ్యాసెస్ జనరేట్ అని బయటికి వెళ్ళిపోతాయి. సో దట్ మీన్స్ ఇది డ్యామేజ్ అయిపోతుంది అన్నట్టు. బట్ డ్యామేజ్ అంటే ఫిజికల్గా కంప్లీట్గా బ్లాస్ట్ అయిపోతే అదర్ ఎక్విప్మెంట్స్ డ్యామేజ్ అవుతాయి, యాక్సిడెంట్స్ లాగా కూడా అవ్వచ్చు, అక్కడ ఉన్న పర్సన్స్ కానీ ఎనిమల్స్ కానీ ఏమైనా ఉంటే అవి ఇంజూర్ అవుతాయి. అలా అవ్వకుండా ఏంటంటే ఈ పోర్సిలిన్ అనేది డ్యామేజ్ అయ్యే ఒక బ్రేక్ డౌన్ పాయింట్ ఉంటుంది కదా, దానికన్నా ముందే ఇక్కడ ఉన్న డయాఫ్రామ్ బ్రేక్ అయిపోతుంది. ఆ డయాఫ్రామ్ బ్రేక్ అయిపోయి
ఇందులో నుండే మొత్తం రిలీజ్ అయిపోతుంది ఆర్క్. కానీ ఎక్స్టర్నల్గా ఆర్క్ డిశ్చార్జ్ అవ్వడం కానీ, లేదంటే ఇందులో ఉన్న గ్యాసెస్ కానీ, లేకపోతే అదర్ స్పార్క్ కానీ బయటికి వెళ్ళిపోతుంది. మరి అంత పర్ఫెక్ట్గా సీలింగ్ చేయాలంటే, సో ఈ డయాఫ్రామ్కి ఇక్కడ బ్లాక్ డాట్స్ కనబడుతున్నాయి చూడండి, సీలింగ్ రింగ్ అంటున్నాను నేను. సో ఇక్కడ సో దిస్ వన్ అండ్ దిస్ వన్, దట్ ఈస్ లైక్ వన్ రింగ్ లాగా ఉంటుంది. సో ఒక ఇలాంటి ఒక మెటీరియల్ యూజ్ చేసుకుంటాము. సో మనకు లైట్నింగ్ అరెస్టర్లో సీలింగ్ సిస్టమ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఎందుకంటే ఆర్క్ ఫామ్ అయిన ప్రతిసారి అందులో ఒక ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రెషర్కి ఇది బేర్ చేయకుండా డయాఫ్రమ్ బ్రేక్ అయితే, లేదంటే లూజ్ అయిపోతే మనకు లైట్నింగ్ అరెస్టర్ ఫెయిల్ అయిపోతుంది. సో అలా ఫెయిల్ అవ్వద్దంటే సీలింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎప్పుడైతే అది సస్టైన్ అవ్వలేని స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే డయాఫ్రమ్ అనేది ఓపెన్ అవ్వాలి. ప్రెషర్ రిలీఫ్ డయాఫ్రమ్ అనేది బ్రేక్ అయ్యి ఆర్క్ అనేది బయటకు వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి ఏంటంటే, సో ఇక్కడ సింథటిక్ సీలింగ్ రింగ్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ పైన యూజ్ చేస్తాము, కింద కూడా యూజ్ చేస్తాము. అసలు బోత్ సైడ్లో బ్లాక్ చేస్తాము. తర్వాత మొత్తము ఈ కింద అల్యూమినియం పార్ట్, పైన అల్యూమినియం పార్ట్ని పోర్సిలిన్కి సిమెంట్తో కంప్లీట్గా సీల్ చేసేస్తాం బయట సైడ్. సో నేను ఫిజికల్గా చూపించేటప్పుడు మీకు క్లియర్గా చూపిస్తే, ఇక్కడ నేను డయాగ్రామ్లో చూపించలేను అంత ఎగ్జాక్ట్గా, బట్ మీకు అక్కడ క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. ఒకటి ఇది మైండ్లో ఉంచుకోండి. ఈ వీడియో చూసిన తర్వాతనే మనకు ఆ ఫిజికల్గా చూపించే వీడియో చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. మనకి ఇక్కడ ఇన్సులేటింగ్ ఫీట్ అని కూడా ఉంది, చూడండి ఒకసారి క్లియర్గా. ఇది ఇన్సులేటింగ్ ఫీట్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇవి ఇన్సులేటర్స్ యూజ్ చేస్తాం. అంటే మనము ఏదైతే ఎల్ఏ ఉన్నది కదా, ఈ ఎల్ఏని తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా ఒక స్ట్రక్చర్ పైన పెట్టకూడదు. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, దీంట్లో ఒక లీకేజ్ కరెంట్ అనేది ఉంటుంది. సో క్రీపేజ్ డిస్టెన్స్ పెంచినా కానీ ఎంతో కొంత దీంట్లో లీకేజ్ కరెంట్ ఉంటుంది. ఆ లీకేజ్ కరెంట్ని మనం ఆల్వేస్ మానిటర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ లీకేజ్ కరెంట్ అనేది చాలా తక్కువ మిల్లీ యాంప్స్లో ఉంటుంది. అది ఎంత తక్కువ ఉంటే ఎల్ఏ ఇన్సులేషన్ అంత ఎక్కువ ఉన్నట్టు, సో హెల్దీగా ఉన్నట్టు. లీకేజ్ కరెంట్ ఎక్కువైపోతుందంటే ఇంటర్నల్గా ఏమన్నా డిశ్చార్జ్ అవుతున్నట్టు కరెంట్స్. సో ఎల్ఏని రీప్లేస్ చేసుకోవడానికి మనకు మానిటర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఏం చేస్తామంటే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి స్ట్రక్చర్ పైన పెట్టకుండా ఇక్కడ ఇన్సులేటర్స్ పెడతాము. చిన్న చిన్న ఇన్సులేటర్స్ పెట్టేసి ఈ ఎల్ఏని డైరెక్ట్ ఎర్తింగ్ చేయకుండా దీనికి సిరీస్లో సర్జ్ మానిటర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది డివైస్, అది కూడా చూపిస్తాను నేను మీకు. సర్జ్ మానిటర్ అనే డివైస్ కూడా ఉంటుంది. సో దానిని మనం ఏం చేస్తాము, సిరీస్లో కనెక్ట్ చేస్తాము. ఈ సర్జ్ మానిటర్ని ఇక్కడ నుండి ఇక్కడేమో మనం డైరెక్ట్గా తీసుకొచ్చేసి కండక్టర్కి ఇచ్చేస్తాము. ఇట్లా కండక్టర్కి కనెక్ట్ చేస్తాము. 132 kV లెవెల్కి అయితే 132 kV లెవెల్కి ఇచ్చేస్తాము. సో దాని తర్వాత ఏం చేస్తాము, ఇక్కడ ఈ ఎర్తింగ్ పార్ట్ ఉంటుంది కదా బాటంలో, సో దాన్ని తీసుకెళ్ళిపోయి ఇట్లా సర్జ్ మానిటర్కి ఇస్తాము. మళ్ళీ సర్జ్ మానిటర్ నుండే తీసుకొచ్చి ఎత్తుపిటికి కనెక్ట్ చేస్తాము. సో ఇలా ఎత్తుపిటికి ఎర్తింగ్ చేసేస్తాము. అప్పుడు ఏమవుతుంది, ఈ 132 kV ఫీడర్లో, నేను ఎగ్జాంపుల్గా 132 kV ఫీడర్ తీసుకున్నాను కాబట్టి దాని గురించి చెప్తున్నాను. ఈ 132 kV లెవెల్లో ఈ ఎల్ఏని కనెక్ట్ చేస్తే ఈ క్రీపేజ్ డిస్టెన్స్ బేస్ చేసుకొని ఇంటర్నల్గా ఉన్న పార్ట్స్ని బేస్ చేసుకొని ఏదైతే లీకేజ్ కరెంట్ వస్తుందో అది ఇలా పాస్ అయిపోతుంది. సో ఎప్పుడైతే థండర్స్ వస్తాయో అప్పుడు కూడా దీంట్లో ఒక కౌంటర్ ఉంటుంది. సర్జ్ మానిటర్లో మిల్లీ యాంప్స్లో మెజర్ చేసే అమ్మీటర్తో పాటు ఒక కౌంటర్ కూడా ఉంటుంది. అది 20, 30, 35, 40 లైక్ దట్, అలా ఒక కౌంట్స్ ఉంటాయి. 1, 2, 3, 10, 20 అలా కౌంట్స్. ఎప్పుడైతే థండర్స్ పడడం సర్జెస్ వస్తాయో సర్జెస్ని
ఇక్కడ కౌంట్ చేసుకుంటుంది. సో మీకు అది ఫిజికల్గా వీడియో చూపిస్తున్నప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. సో దాంతో మనం సర్చ్ అరిస్టర్ని మానిటర్ చేస్తూ ఉండొచ్చు. సో ఇది కంప్లీట్ కన్స్ట్రక్షన్ వ్యూ ఆఫ్ క్రాస్ సెక్షనల్ వ్యూ ఆఫ్ లైట్నింగ్ అరెస్టర్. సో ఇక్కడ మీకు అంత పెద్దగా అర్థం కాకపోయినా పర్లేదు, జస్ట్ నేను చెప్పిన టర్మ్స్ని గుర్తుపెట్టుకోండి అంతే. ఇందులో ఏం లేదు. ఇక్కడ చూడండి, మెటల్ ఆక్సైడ్ బ్లాక్స్ ఉన్నాయి. సో దాంతోపాటు మెటాలిక్ స్పేసర్స్ ఉన్నాయి. అవన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టేసినాం. అవి బయటికి వెళ్ళిపోకుండా ఉండడానికి సపోర్టింగ్ రాడ్స్ పెట్టినాం. సపోర్టింగ్ రాడ్స్కి సపోర్టింగ్గా కూడా హోల్డింగ్ ప్లేట్స్ పెట్టినాం. సో దీంతో ఏమైపోతుంది, ఈ పోర్సిలిన్ హౌసింగ్లో దీన్ని పర్ఫెక్ట్గా ప్లేస్ చేసిన. సో మరి ఇక్కడ మన మెటల్ ఆక్సైడ్ బ్లాక్స్ అండ్ మెటాలిక్ స్పేసర్స్ ఉన్నాయి కదా, వీటిలో గ్యాప్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికే నేను ఇక్కడ ఒక కంప్రెసింగ్ స్ప్రింగ్ను పెట్టిన. అది ఇట్లా యాక్సియల్గా కిందికి ప్రెస్ చేస్తూ ఉంటుంది. సో అవి ఎటు కదలకుండా ఒక స్టేబుల్గా ఉంటాయి. సో దాన్ని మొత్తం మళ్ళీ సీలింగ్ చేయాలి కాబట్టి సీలింగ్ చేసే కన్నా ముందే ప్రెషర్ రిలీఫ్ డయాఫ్రామ్ పెట్టేసిన. అది ఒక మిల్లీమీటర్స్ కన్నా 1 మిల్లీమీటర్ కన్నా చాలా తక్కువ థిక్నెస్తో ఉంటుంది. సో దానిపైన ఫ్లాంజ్ క్లోజింగ్ సిస్టమ్ ఉంటుంది మొత్తం. సో దానిలోనే సీలింగ్ రింగ్ పెడతామని చెప్పాను, ఒక సింథటిక్ మెటీరియల్తో తయారు చేసిన రింగ్. సో అదేంటంటే ఎయిర్ని కూడా బయటకు కొనియకుండా ఈ డయాఫ్రామ్ని ప్రెస్ చేస్తుంది. ఇట్స్ లైక్ వాచర్ టైప్ అనుకోండి. సో అలాగా ఇందులో కూడా ఒక సింథటిక్ మెటీరియల్ పెట్టేసి టైట్ చేసేస్తాము. దానిపైన ఈ హై వోల్టేజ్ టెర్మినల్ పార్ట్ ఉంటుంది. సో ఇదంతా కూడా ఇక్కడ కూడా మొత్తం సిమెంట్తో క్లోజ్ చేస్తాం. ఇక్కడ కూడా సిమెంట్తో ప్యాక్ చేసి పెట్టేస్తాము. సో అసలు మనకి ఎక్కడ ఓపెన్ ఉండదు. ఈ డయాఫ్రామ్ అనేది పైన కింద 2 సైడ్లో ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో ఇది 132K లెవెల్లో అయితే 2 స్టాక్స్ కింద యూజ్ చేస్తాము. ఈచ్ స్టాక్ 60 kV ఉంటుంది. సో 132 kV లెవెల్లో 120 kV అంటే 132 kV వోల్టేజ్ లెవెల్ యూజ్ చేస్తే 2 యూజ్ చేస్తాము. 220 kV లెవెల్లో యూజ్ చేస్తే 3 స్టాక్స్ యూజ్ చేస్తాము. అదే 33 kV లెవెల్లో కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది కన్స్ట్రక్షన్. బట్ అన్ని మెటల్ ఆక్సైడ్ బ్లాక్స్ అన్నీ ఒక దగ్గర వస్తాయి. అండ్ దిస్ మెటాలిక్ స్పేసర్ ఉంది కదా, అదొకటే లెంతీగా వస్తుంది. సో ఎలా అయినా సేమ్. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్గా యూజ్ చేస్తున్నాము, అక్కడ ఏంటంటే మల్టిపుల్ మెటల్ ఆక్సైడ్ బ్లాక్స్ అన్నీ ఒక దగ్గర పెడతాము. సో ఈ మెటల్ స్పేసర్ వచ్చేసి ఒకటే సింగిల్దే ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఈ స్ప్రింగ్ అరేంజ్మెంట్ కానీ మిగతాదంతా సేమ్ ఉంటుంది. అది సింగిల్ బ్లాక్ని మనము 33 kV లెవెల్లో యూజ్ చేసుకుంటాము. సో దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ హై వోల్టేజ్ లెవెల్లో కనెక్ట్ చేసుకుంటాము. సో ఇది డైరెక్ట్ ఎర్తింగ్ చేయకుండా ఇక్కడ ఇన్సులేటింగ్ ఫీడ్స్ ఉంటాయి. సో దాన్ని సిపిఎల్ స్ట్రక్చర్ పైన ప్లేస్ చేసి, సో ఈ బాటమ్ పోర్షన్ వచ్చేసి ఎర్తింగ్ చేయాలి. దాన్ని డైరెక్ట్గా ఎర్తింగ్ చేయకుండా ఇక్కడ సర్జ్ మానిటర్ ఉంటుంది కదా, సో దాని నుండి తీసుకొని గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాము. సో అది కంప్లీట్గా కన్స్ట్రక్షన్ వ్యూ ఆఫ్ మన లైట్నింగ్ అరెస్టర్. సో ఇదేంటంటే ఫిజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు దీన్ని మీరు చూస్తే దానిపైన క్లియర్గా ఓవర్ వ్యూ వస్తుంది. ఇక్కడ మనకు ఐడిల్లో ఉన్న ఒక ట్రాన్స్ఫార్మర్ లైట్నింగ్ అరెస్టర్ ఇక్కడ ఉంది. సో జంపర్ పైన కనెక్ట్ అవుతుంది, కింద ఒక స్టాకు, ఆ తర్వాత సర్జ్ మానిటర్ ఉంది. సో సర్జ్ మానిటర్ నుండి ఎర్త్ ఫ్లాట్ నుండి ఎర్త్ పిట్కి ఇలా కనెక్ట్ అవుతుంది.